జై శ్రీరామ్. అనగనగా ఒక ఊరిలో నరసింహ అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఒక గాడిదని ఒక కుక్కని పెంచుకుంటూ ఉండేవాడు. అతను మాత్రం గాడిదని చాలా బాగా చూసుకుంటూ ఉండేవాడు. గాడిదని అతని పనిలోకి తీసుకువెళ్ళి బరువు పనులన్నీ గాడిదతో చేయించుకునేవాడు. ఇంటి దగ్గర కుక్క మాత్రం కాపలాగా ఉండేది. ఇలా రోజు గాడిదని తీసుకెళ్ళి అతనికి కావలసిన పనంతా చేయించుకునేవాడు. కుక్క మాత్రం చాలా బాధగా ఉండేది. గాడిదని బాగా చూసుకుంటూ ఉండేవాడు. నన్ను అసలు చూసుకుంటలేదు అని చాలాసార్లు గాడిదతో చెప్పి చాలా బాధపడుతూ ఉండేది. ఇలా చాలా కాలం గడిచిపోయింది. ఒకరోజు అర్ధరాత్రి ఒక దొంగవాడు ఆ ఇంటికి వచ్చాడు. అప్పుడు గాడిద కుక్క రెండు చూశాయి అతనిని. కుక్క ఇలా అనుకుంటుంది, ఎలాగా నా యజమాని నన్ను పట్టించుకుంటలేదు, అతని ఇంటికి దొంగ వస్తే నేను ఎందుకు అరవాలి అని మౌనంగా ఉంటుంది. గాడిద ఎన్నిసార్లు చెప్పినా సరే కుక్క మాత్రం అరవకుండానే ఉంటుంది. అప్పుడు గాడిదకి ఏం చెయ్యాలో తెలియక అదే అరుస్తుంది గట్టిగా. గాడిద అరుపుకి దొంగ పారిపోతాడు. గాడిద అరుపు విని యజమాని బయటికి వస్తాడు. ఎందుకు అరుస్తుందని వాడికి కోపం వచ్చి దాన్ని దెబ్బ వేస్తాడు. అది ఏడుస్తూ ఉంటుంది. కుక్క మాత్రం ఏమీ తెలియలేనట్టు పడుకుని ఉంటుంది. అప్పుడు యజమాని లోపలికి వెళ్ళిపోతాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, ఎవరు చేసే పని వాళ్ళే చేయవలసి ఉంటుంది, లేదా ఇలా గాడిదలాగా ఇబ్బంది పడవలసి వస్తుంది. శ్రీరామ రక్ష.